స్వతంత్ర భారతదేశంలో వజ్రోత్సవాలను చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. రామచంద్రపురం నుంచి ఇంద్రేశం వరకు ప్రస్తుతానికైతే పాదయాత్ర చేరుకుంది. మనతో పాటు మాట్లాడేందుకు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సరేంటి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ పాదయాత్ర అనుకోవచ్చా, ఏం చెప్తారు? అట్లా ఏం లేదు. ఏఐసిసి పిలుపు మేరకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, మా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది దేశవ్యాప్తంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎంతోమంది త్యాగాలు చేసి అమరులు అయినటువంటి పరిస్థితి మరొకసారి ఈ 75 సంవత్సరాల సందర్భంగా ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు మన స్వాతంత్రంగా ఇంత స్వేచ్ఛగా ఈ భారతదేశం తెచ్చుకొని మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆ అమరుల త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్న ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మరొకసారి మరి ఇలాంటి అన్ని కార్యక్రమాలు తీసుకొని మరి ప్రతి ఇంటికి మరొకసారి అందరూ కూడా ఒకసారి తెలియచేసే విధంగా ఈ ఉత్సవాలు చేయాలని చెప్పి ఆదేశించడంతో మేము కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే స్వతంత్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాత్ర ముఖ్యమనుకోవచ్చు. స్వతంత్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణాలు విడిచారు. మీ పార్టీకి సంబంధించి ఎంతో కృషి చేశారు. అది జనాలకి చెప్పడంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో కొంత విఫలమవుతూ ఉన్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఒక వాదన. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి చెప్పబోతూ ఉన్నారా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ స్వతంత్రానికి సంబంధించి? అన్న, ఈరోజు స్వాతంత్రం ఎవరు తెచ్చిర్రో అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో సమాజం ఉంటే ఆ విధంగా ఉన్నటువంటి పాలకులు, ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా డైవర్షన్ చేయించి ఈరోజు ఎవరైతే స్వాతంత్రం ఇచ్చిర్రు అనేది తెలియకుండా ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వాడుకుంటూ ఏదో వీలేదో గొప్ప ఏదో సాధించినట్టు ఈరోజు అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు ఎంతోమంది అమరులు త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మరి ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మరి అందులోనే ఇది తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, అందరూ తెలిసినటువంటి విషయమే. కానీ ఈరోజు వాళ్ళే అధికార పార్టీ పాత్ర వాళ్ళే పోషిస్తారు, అధికార విధంగా మరి ప్రతిపక్షంగా కూడా వాళ్ళు అదే పోషిస్తూ ఉన్నారు, వాళ్ళే పాత్రలు పోషిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంతసేపు ప్రజలను డైవర్ట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఉత్సవాలు 75 సంవత్సరాలు ఆ అమరులు చేసినట్టు త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకొని ఆ ఉత్సవాలు చేయాలని చెప్పింది కాబట్టి ఆ మార్గంగా చేస్తూ ఉన్నాం, అంతే తప్ప వేరేదేం లేదు. సరే, పటాన్చెరు నియోజకవర్గంలో మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు. కాళ్ళు నొప్పులు వచ్చేలా, కాళ్ళు అరిగేలా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇదే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనం చెప్పుకున్న వాళ్ళు, పటాన్చెరుకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఎవరు వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా సమాచారం అందిందా? ఏం చెప్తారు? నిజంగానే వెళ్ళబోతూ ఉన్నారా? ఇప్పటివరకు అయితే ఎవరు పోతా అనే విధంగా అయితే మా వరకే సమాచారం ఏం లేదు. ఒకవేళ పోతే కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్తాం, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలు వాళ్ళని కాపాడుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు నాకు తెలిసిన మట్టుకైతే పోరు. సరే, బయట అనేక రకాల ఊహలు ఉండొచ్చు, అనేక రకాల మాట్లాడుతుండొచ్చు. అదో ఉన్నటువంటి పార్టీలు ఎట్లా తయారైనాయంటే ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే పక్క పార్టీలో ఉన్న నాయకులను తీసుకోవడం తప్ప వాళ్ళు స్వదాగా పరిపాలన చేయాలి, ప్రజలను ఓటు సంపాదించుకోవాలి, ప్రజలను మెప్పించాలన్న ఆలోచనలో ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు. ఇప్పుడు మొత్తం కూడా ఈజీవే తయారైపోయారు. అంతా ఈజీవేగా నాయకులను తయారు చేసినటువంటి నాయకులను తీసుకోవాలి, ఓట్లు దండుకోవాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ అది ఎప్పటికి కూడా నడవకపోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు తెలిసినకైతే ఇప్పటివరకు ఏం సమాచారం లేదు. ఎవరు కూడా పోతే కూడా తప్పకుండా వాళ్ళని దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ కార్యకర్తలందరం కూడా కాపాడుకుంటాం వాళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరే, బీజేపీలోకి టీఆర్ఎస్కి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదని మీరు చెప్తున్నారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంతో కొంత చేరికలు ఉంటే బాగుంటుంది అనేది చాలామంది అనుకుంటున్నమాట. మీరెందుకు చేర్చుకోలేకపోతున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు అనేది నా ప్రశ్న. ఎవరన్నా చేరబోతూ ఉన్నారా రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో కాటా శ్రీని ఆధ్వర్యంలో? చూస్తారు కదా, ముందు ముందు జరగబోయే రాజకీయాలు చూస్తారు కదా. ఇంకెక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మేము రాజకీయాలను స్టార్ట్ చేయలేము. ఇంకా ఖాళీ రోజు మేము ఏంటంటే పిలిచినటువంటి గ్రామాలలో, ఉత్సవాలలో, జాతరలలో, వీటిలలో పోతున్నాం తప్ప ఎక్కడ కూడా ఇంకా రాజకీయాలు స్టార్ట్ చేయలేదు. మేము రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అసలు ఉంటాయా, పార్టీలు అసలు ఉంటారా పటాన్చెరులో చూద్దాం. అప్పుడు చివరిగా ఇది నాది సూటి ప్రశ్న అనుకోండి, నియోజకవర్గంలో జనాల ప్రశ్న అనుకోండి. గత ఎన్నికల సమయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి అనేది అందరం చూసాం. బీజేపీ నామమాత్రంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. చాలామంది బీసీ నాయకులు మాకు అవకాశం కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. బీసీ నాయకులు కనుక బరిలో దిగితే కాటా శ్రీనివాస్ గౌడ్కి పెద్ద ముప్పు ఉంది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇతర పార్టీల నుంచి మీ ప్రత్యర్థిగా ఏం చెప్తారు? ఈరోజు అవతల ఎవరు నిలబడేదన్న పరిస్థితుల్లో ఈడ కాంగ్రెస్ పార్టీ లేదు.
ఎవరన్నా నిలబడని ఈరోజు వచ్చి ఈడ అతిరథ మేధావులు నిలబడని ఎవరు నిలబడ్డా కానీ అవతల వ్యక్తి గురించి ఆలోచన చేసే పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు. విజయం మాదే, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేది మాదే, బంపర్ మెజారిటీతో పడంచెలో గెలవబోతున్నాం అంతే. అవతల ఎవరు ఉన్నారో మాకు అవసరం, బీసీ ఉన్నారా, ఓసీ ఉన్నారా, ఇంకోరు ఉన్నారా, మీ కులాలతోనో లేకపోతే వ్యక్తులతో సంబంధం లేదు. మా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది. మొన్న కూడా ఈరోజు ఈ పటాన్చేరు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు అని అంటే కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యం. 10 రోజుల్లో మాకు టికెట్ వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యే గెలవాలి. ఇంకో 15 రోజులు మేమే ముందుంటే ఈరోజు వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేది నియోజకవర్గాలు. కాబట్టి మేము ఎవరి గురించి ఎవరైనా ప్రత్యర్థి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. మా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ గెలిచేది మేమే. రేపు ఎవరు అవునన్నా కాదన్నా ఇట్లా నాయకులందరూ కింద తలకాయ పెట్టి కాలు మీదకి వేసుకున్నా గెలిచేది మేమే ఈసారి. అండ్ చివరిగా మాకు అందుతున్న పక్కా సమాచారం, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మీ పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులు ఫోన్ చేసి మేము కాటా శ్రీనివాస్ గౌడ్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అన్న, మీరు ఉంటే మీ వెనక మేము ఉంటామని చెప్పి కొంతమంది ఎవరైతే టీఆర్ఎస్లో అభ్యర్థులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్తున్నారని చెప్పి పక్కా సమాచారం మాకైతే అందుతూ ఉంది. ఓ మహిళా నాయకురాలని చెప్తూ ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించి. ఏమైనా సమాచారం ఉందా? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారా? అదే చెప్పిన మీకు నాకు ఇంతవరకు అయితే ఏం సమాచారం లేదు. నేను ఒక్కటే స్పష్టంగా మీకు చెప్పదలుచుకుని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరో ఒక వ్యక్తితోనో ఒకరితోనో నడిచేది కాదు. ఇది ఈడ చాలా స్ట్రాంగ్ ఉంది, కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ప్రతి గ్రామాలలో కూడా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఖచ్చితంగా సరే, అదైతే మాకు ఇంతవరకు సమాచారం అయితే ఎవరిది ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు పొద్దుగాల మా కార్యకర్తలు ఈ పార్టీని కాపాడుకుంటారు. రేపు జెండా ఎగిరేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారం ఉంటుంది. వాళ్ళ కనుసైరాలలో ఖచ్చితంగా పడంచేరులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంతవరకు చెప్పగలుగుతున్నాయి. నేను చెప్పింది మనసులో పెట్టుకోవాలి. మీరు మీ పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు అందరికీ ఫోన్ చేసి కాటా శ్రీనికి నేను సపోర్ట్ చేయట్లేదు అంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెప్పించుకోవాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా పటాన్చేరు నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పి ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ సెక్షన్, పటాన్చేరు నియోజకవర్గం నుంచి.